హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలాస్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడింది. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ప్రెజెంట్ అయితే మనం రాజమండ్రిలో అయితే ఉన్నామండి. రాజమండ్రి బొమ్మల్లో ఉన్న పైనీర్ మహేంద్ర కమర్షియల్ వెహికల్ షోరూమ్కి అయితే వచ్చాం. సో రోడ్డు మీద మనం తెల్లవారులు ఇస్తే పాల క్యాన్లు కానీ వాటర్ క్యాన్లు కానీ యూజ్ చేసేటువంటి మహేంద్ర సుప్రో దగ్గర నుంచి సో ఘాట్ సెక్షన్లోన హైవేస్లోన కొట్టుకు వెళ్ళిపోతూ ఉండే బొలేరోల వరకు ఉన్నటువంటి మహేంద్ర కమర్షియల్ వెహికల్లో ఏమేమి ఉన్నాయి, అసలు ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ఎంత ప్రైస్లో వస్తుంది, జీఎస్టీ పర్సెంటేజ్ తగ్గిన తర్వాత అంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద అయితే జీఎస్టీ పర్సెంటేజ్ తగ్గింది కదా. సో జీఎస్టీ పర్సెంటేజ్ తగ్గిన తర్వాత తగ్గినటువంటి ప్రైస్ వివరాలు ఏంటి, ఏ పర్పస్ లో ఏ వెహికల్ కొనుక్కుంటా ఉన్నారు, సో ఎలా ఉంది అసలు మహేంద్ర సర్వీస్ ఏంటి, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి అయితే పైనీర్ మహేంద్ర షోరూమ్ నుంచి అయితే సేల్స్ టీమ్ నుంచి సాయి కిరణ్ గారు అయితే మన మధ్యలో ఉన్నారు. ఆయన ద్వారా అయితే ఈ షోరూమ్ లో ఈ రోజు ఈ వెహికల్స్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందామండి. హాయ్ సార్, నమస్తే. నమస్కారం సార్. మనకి మహేంద్రలో ఫస్ట్ నుంచి కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? మహేంద్ర అన్న సార్ ముందు నుంచి పెద్ద వెహికల్ నుంచి చిన్న వెహికల్ వరకు కస్టమర్ బయటికి వెళ్ళిపోకుండా ఏ వెహికల్ అయినా ఎక్కి నడపగలది ఉన్నది దించారు సార్. ముందు మన దాంట్లో అయితే సూపర్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. మాక్సిమం ఎంత పేలోడ్ కెపాసిటీ వరకు మన మహేంద్ర కమర్షియల్ వెహికల్స్ ఈ షోరూమ్ లో అవైలబుల్ ఉంది? మన దాంట్లో సార్ స్టార్టింగ్ సూపర్ అన్నది 900 కేజీల నుంచి బొలెరో 2.1 అన్నది 2000 కేజీల వరకు అవైలబుల్గా ఉంది సార్ మన. ఓకే, అంటే మనకి 900 కేజీ 1 టన్ నుంచి 2 టన్ వరకు అయితే ఉంది ప్రెసెంట్. సో చెప్పండి, ఫస్ట్ సూప్రోలో ఎన్ని వేరియంట్స్ ఉంటాయి, ఎలా వాటి ప్రైస్ వివరాలు ఏంటి, ఎన్ని కలర్స్ ఉంటాయి, ఏ పర్పస్ లో కొనుక్కుంటున్నారండి? సూపర్ అన్నది సార్ లైఫ్ ట్యాక్స్ తో మొదలవుతుంది బండి. అది ఎందుకంటే 1500 కేజీల లోపు ఉన్న వల్ల లైఫ్ ట్యాక్స్ తో మొదలవుతుంది సార్. దాంట్లో వచ్చేసి సూప్రోలో మినీ వెర్షన్ 7.2 ఫీట్స్ తో స్టార్ట్ అవుతుంది సార్. 8.2 ఫీట్ తో ఉంది సార్. దాంట్లో మళ్ళీ సిఎన్జీ కమ్ పెట్రోల్ కూడా ఉంది సార్. డీజిల్ వెర్షన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది సార్. సూప్రోలో అయితే మళ్ళీ మనకు కావాల్సిన సిబిసి కూడా అవైలబుల్ గా ఉంటుంది సార్. అది స్టార్టింగ్ వచ్చేసి 5.67 lakhs తో స్టార్ట్ అవుతుంది సార్. అది మాత్రం ఎక్స్ షోరూమ్ మాత్రమే. షోరూమ్ కి వచ్చి మాట్లాడితే మీకు 1 లక్ష రూపాయలు లైఫ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ అన్ని కలిస్తే ఆన్ రోడ్ వేరేగా ఉంటుంది సార్. అది సూప్రోతో మొదలవుతుంది సార్. ఓకే, సూప్రోలో ఎన్ని కలర్స్ ఉంటాయండి, ఏ పర్పస్ లో కొనుక్కుంటా ఉన్నారు? సూప్రోలో అన్నది దాంట్లో వైట్ ఉంటుంది సార్, రెడ్ ఉంటుంది అండ్ గ్రీన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది సార్. అది పర్పస్ వచ్చేసి ఇంకా చిన్న లోడ్స్ వేసుకునేదాన్ని 900 కేజీలు అంటే సార్ నార్మల్ కూరగాయలు కానీ అది ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ దాంతో పాలకి మిల్క్కి దాని తర్వాత వాటర్ ప్లాంట్స్ వాళ్ళకి అవైలబుల్గా బాగుంటుంది సార్. చిన్న వెహికల్ కాబట్టి కొంచెం రోడ్స్లో కానీ సిటీలో కానీ కొంచెం అవైలబుల్గా తిరగడానికి బాగుంటుంది సార్. సూప్రో మైలేజ్ ఎంత క్లెయిమ్ చేస్తుందండి? సూప్రో మైలేజ్ వచ్చేసి సార్ 23.24 సార్. సూప్రోలో డీజిల్ వేరియంట్ ఎంత ఉంటుందండి ప్రైస్? సూప్రోలో డీజిల్ వేరియంట్ స్టార్టింగ్ వచ్చేసి 5.67 lakhs సార్. ఓకే, తర్వాత పెట్రోల్ వెహికల్ అండి? సిఎన్జీ అయితే 6,10,000 నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఎక్స్ షోరూమ్. దాంట్లో డిస్కౌంట్స్ కూడా సిఎన్జీ మూలంగా ఇప్పుడు మనకి ఇచ్చిన దాని మూలంగా డిస్కౌంట్స్ కూడా ఎక్కువ ఇచ్చారు సార్. సిఎన్జీ మైలేజ్ ఎంత క్లెయిమ్ చేస్తుందండి? సిఎన్జీ మైలేజ్ వచ్చేసి 23.25 అలా క్లెయిమ్ అవుతుంది సార్. ఏదైనా డ్రైవర్ యూస్ చేసి దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సూప్రో తర్వాత వేరియంట్ అండి? సూపర్ తర్వాత వేరియంట్ వచ్చేసి సార్ మన దగ్గర వీరో వచ్చింది సార్. ఇప్పుడు వీరో ఇంటర్ కాంపిటీషన్ కానీ దోస్త్ కాంపిటీషన్ కానీ మన దగ్గర అవైలబుల్ సూపర్ ఉంటుంది సార్ వెహికల్ వచ్చేసి. వీరోలో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయండి? వీరోలో వచ్చేసి సార్ లైఫ్ ట్యాక్స్ ఉంది, కాట్ ట్యాక్స్ ఉంది. కొంతమంది కస్టమర్స్కి చూసింగ్ బట్టి ఆప్షన్ ఉంటుంది సార్. దాంట్లో అయితే సిఎన్జీ కూడా డీజిల్ వెర్షన్ ఉంది సార్, సిఎన్జీ కమ్ పెట్రోల్ వెర్షన్ కూడా ఉంది సార్. దాంతో మళ్ళీ హెచ్డి అని 2 వేరియంట్స్ ఉంటాయి సార్ మన దగ్గర. హెచ్డి అంటే స్మాల్ డెక్ ఉంటుంది, హెచ్డి అంటే హై డెక్ ఉంటుంది సార్. ఏసీ ఉంది. హై వెర్షన్లో అయితే ఏసీ, పవర్ స్టీరింగ్, స్క్రీన్, రివర్స్ కెమెరా, ఎయిర్ బ్యాగ్, జీపీఎస్ ట్రాకింగ్, హెడ్ రెస్ట్ ఇవన్నీ అవైలబుల్గా ఉంటుంది సార్. బేసిక్ వెర్షన్లో అవి ఏమీ రావు సార్. అది ఎస్డి V2 అని పిలుస్తాం, హై వెర్షన్ V6 అని పిలుస్తాం. V4 అవైలబుల్గా ఉంటుంది సార్. అది బుకింగ్స్ బట్టి తెప్పిస్తాము. దాంట్లో కొన్ని వేరియంట్స్ ఆప్షన్స్ మారుతాయి సార్. దాంట్లో కలర్స్ కూడా వచ్చేసి గ్రే కలర్ ఓన్లీ టాప్ ఎండ్లోనే మాత్రం వస్తుంది సార్. బేసిక్ వర్షన్ మొత్తం అన్ని వైట్ కలర్ వస్తుంది సార్. ఓకే, సో వీరో అనేది స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఎంత వరకు స్టార్ట్ అవుతుంది? వీరో వచ్చేసి 7.65 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఎక్స్ షోరూమ్. దాంట్లో లైఫ్ ట్యాక్స్ చూస్ చేసుకున్న ప్రైస్ మారుతుంది, కాట్ ట్యాక్స్ చూస్ చేసుకున్న ప్రైస్ మారుతుంది సార్. మీరు చూస్ చేసుకున్న బట్టి ప్రైస్ అంటే ఆల్మోస్ట్ ఒక 8.5 లక్ష ఈ ప్రైస్లో వచ్చేయచ్చండి. వస్తుంది సార్. ఈ మంత్ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా వస్తుంది సార్. దాంతో మీరు ఎక్స్చేంజ్ అయిన వెహికల్స్ పెట్టుకున్నా సరే ఇంకా ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది సార్. ఓకే, బేసిక్లో అయితే మనకి 8.5 వరకు ఆన్ రోడ్ ఉంది కదా. టాప్ ఎండ్ అయితే ఎక్స్ షోరూమ్ ఎంత ఉంటుంది, ఆన్ రోడ్ ఎంత ఉంటుంది? టాప్ ఎండ్ అయితే సార్ 8,80,000 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. అది ఎక్స్ షోరూమ్ స్టార్ట్ అవుతుంది. మీకు ఆఫర్ అనేది మంచిగా ఉన్నది కాబట్టి ఇప్పుడు మ్యాక్సిమం 870, 880 లోపు వచ్చేస్తుంది సార్. ఎంతండి? 880 డిస్కౌంట్స్ అన్ని పోను ఆన్ రోడ్. ఆన్ రోడ్ 8,80,000 టాప్ ఎండ్ అయితే వచ్చేస్తుంది. ఓకే, వీరో పేలోడ్ కెపాసిటీ ఎంత అండి? పేలోడ్ కెపాసిటీ వచ్చేసి సార్ 1500 కేజీస్ ఉంది, 1600 కేజీస్ ఉంది సార్. ఓకే, అంటే ఎక్సెల్ ఉంది, డబుల్ ఎక్సెల్ ఉంది. ఎక్సెల్ ఉంది సార్. ఎక్సెల్ అంటే 9 feet సార్, డబుల్ ఎక్సెల్ అంటే 10 feet. సిఎన్జీ రేంజ్ అయితే 1400 కేజీలు సార్. ఓకే, సిఎన్జీ అయితే మాత్రం 1400 కేజీలు వస్తుంది, మిగతా కూడా 1500, 1600 కేజీలు అయితే వస్తుంది. ఓకే, వీరో తర్వాత నెక్స్ట్ ఏంటండి? బొలెరో సార్. అది దాంట్లో సిటీ రేంజ్ చిన్న బండి నుంచి పెద్ద బండి వరకు కస్టమర్ చూస్ చేసుకున్న బట్టి బొలెరో అన్నది ఆప్షన్ సార్. 1.3 అంటే లైఫ్ ట్యాక్స్ వస్తుంది, 1.4 అంటే లైఫ్ ట్యాక్స్ వస్తుంది, 1.5 నుంచి 2 వరకు అన్ని క్వార్టర్ ట్యాక్స్ సార్. క్వార్టర్ ట్యాక్స్ వస్తుంది అనమాట. సో బొలెరోలో మనకి ఎక్కువగా సేల్ అయ్యేటటువంటిది ఏంటండి లోకల్? మనకి ఎక్కువ సేల్ అయ్యింది 2.0 సార్. 2.0, 1.7 సేలింగ్ బాగుంటుంది సార్. ఇంకా 2.0 అంటే 2000 కేజీలు సార్ పేలోడ్.
దాంట్లో మొత్తం ఏసీ వస్తుంది సార్, నాన్ ఏసీ అన్నది రావట్లేదు. బొలేరో 2.1 అనేది మన 2000 కేజీల పేలోడ్ ప్లస్ అది ఆ వెహికల్ వెయిట్ కలిపితే 3.5 టన్ కంటే ఎక్స్ట్రా అయిపోతుంది కాబట్టి దానికి ఏసీ అనేది మన మ్యాండేటరీ అయిపోయింది అనమాట. అవును సార్. బొలేరో అనేది ఎంత కాస్ట్ నుంచి ఎంత కాస్ట్ వరకు ఉంటుంది? బొలెరో వచ్చేసి 7,63,000తో ధర స్టార్ట్ అవుతుంది సార్. అది దాంట్లో సిటీ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది, హెచ్డీ రేంజ్ వచ్చిన వాళ్ళకి మారుతుంది. దాంట్లో మీరు లైఫ్ ట్యాక్స్ చూస్ చేసుకున్నా దానికి ప్రైస్ కూడా ఆన్ రోడ్ మారుతుంది. లైఫ్ ట్యాక్స్ చూస్ చేసుకోవడం వల్ల 70,000 పెరుగుతుంది సార్ ఇన్సూరెన్స్ యాడ్ అయ్యి. క్వార్టర్ ట్యాక్స్ అయితే తక్కువ, క్వార్టర్ ట్యాక్స్ అయితే 5,000 యాడ్ అవుతుంది సార్. మీరు చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది సార్ వెహికల్ ఏదైనా. స్టార్టింగ్ ప్రైస్ ఎంత? 7,60,000. 7,63,000 సార్ ఎక్స్ట్రా. దానికి ఒక 1 lakh యాడ్ అవుతుంది అంటారు. 1 lakh యాడ్ చేసుకుంటే అది సార్. ఐ వర్షన్ అయితే ఇప్పుడు ఒక 2000 కేజీల పేలోడ్తో వచ్చేటటువంటిది ఎంత కాస్ట్ ఉంటుంది బొలేరో? 2000 కేజీలు వచ్చేసి దాని ఎక్స్షోరూమ్ అయితే 10,54,000 ఉంది సార్ ఇప్పుడు. కాకపోతే మేము ఇప్పుడు ఆఫర్స్ అన్ని పోయి 10,80, 10,90 కూడా వెళ్తుంది సార్. ఆన్ రోడ్ సార్. ఆన్ రోడ్ ఇచ్చేస్తున్నారు. ఓకే, ఎక్స్ షోరూమ్ అయితే 10,50 వరకు ఉంది. అవును సార్. ఓకేనండి. నెక్స్ట్ బొలేరోలో క్యాంపర్ అని ఉంటుంది కదండి. బొలేరో క్యాంపర్ అనేది ఏ పర్పస్లో ఎక్కువగా కొంటా ఉంటారు? అసలు అది కొనుక్కోవడానికి రీజన్ ఏంటి? క్యాంపర్ అనేది సార్ కస్టమర్స్కి అదొక అడ్వాంటేజ్ సార్. ఏంటంటే కంపెనీస్ కానీ తర్వాత హైలీ వెహికల్స్ ఉన్నది క్యాంపరే యూస్ చేస్తారు సార్. దాంతోడు పర్సనల్ బిజినెస్ ఉందండి, ఒక షాప్ కానీ ఏదైనా బిజినెస్లో ఉన్నది అంటే ఆ వెహికల్ క్యారీ చేసుకోవచ్చు, పర్సన్స్ కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు దాన్ని ఫార్మర్స్ కూడా యూస్ చేస్తున్నారు క్యాంపర్స్. వెనకాల వాళ్ళు సామాన్లు వేసుకొని రైతులు లోపల ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. దాంట్లో వెనకాల వచ్చేసి 1 ton వరకు లోడ్ వేసుకోవచ్చు సార్. దాంట్లో ఏసీ ఉంది సార్, 4-wheel డ్రైవ్ ఉంది, నాన్ ఏసీ కూడా ఉంది సార్. ఓకే, 2-wheel డ్రైవ్ నాన్ ఏసీ బండి ఎంత అండి అది? 2-wheel డ్రైవ్ వచ్చేసరికి 9,77,000 ఉంటుంది సార్. దీనికి దానికి ఒక 30,000 వేరియేషన్ ఉంటుంది సార్. 2-wheel డ్రైవ్కి టాప్ ఎండ్కి అదైతే 9,99,900 సార్. ఇవన్నీ ఎక్స్ షోరూమ్స్ చెప్తున్నాను సార్ నేను. ఓకే, ఒక 1 lakh అటు ఇటు ట్యాక్స్. క్యాంపర్ కాబట్టి లైఫ్ ట్యాక్స్ కన్ఫర్మ్ సార్. లైఫ్ ట్యాక్స్ అవైలబుల్ మనకు ఉంటుంది, ఇన్సూరెన్స్ ఇవన్నీ కలుపుకుంటే 1 lakh యాడ్ అవుతుంది సార్. ఓకే, అంటే మొత్తానికి అయితే ఒక 11 లక్షలు లోపల అయితే మనకి మంచి వెహికల్ అయితే వచ్చేస్తుంది క్యాంపర్. అవును సార్. ఒక 1000 కేజీల పేలోడ్ కెపాసిటీ వేసుకోవచ్చు, ఒక 5 కూర్చొని ట్రావెల్ చేసుకోవచ్చు అనమాట. బొలేరో క్యాంపర్ మనకి 2-wheel డ్రైవ్ మైలేజ్ ఎంత వస్తుందండి? ఇప్పుడు 2-wheel డ్రైవ్ అయినా 4-wheel డ్రైవ్ అయినా ఏసీ అయినా నాన్ ఏసీ అయినా సార్ 15 to 16 మెయింటైన్ అవుతుంది సార్. ఓకే, 15 to 16 మెయింటైన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బొలేరో క్యాంపర్లో మనకి 4-wheel డ్రైవ్ ఉంది కదండి, 4x4. అది ఏ పర్పస్లో ఎక్కువగా కొంటా ఉంటారండి? ఇప్పుడు ఇసుక ఉంటుంది కదా సార్, శాండ్కి ఇప్పుడు బాగా యూస్ చేస్తున్నారు 4-wheel డ్రైవ్. దాని తర్వాత అంటే శాండ్కి యూస్ చేయడం అంటే శాండ్ ఇప్పుడు ఇసుక లారీలు వెళ్తాయి కానీ వెహికల్స్ నార్మల్ కార్స్ కూడా వెళ్ళవు కదా సార్, వాటికి ఇది వస్తున్నారు కొండలకు కానీ. దాని తర్వాత రైల్వే వాళ్ళకి కూడా యూస్ అవుతుంది సార్ 4-wheel డ్రైవ్. ఇప్పుడు ఫార్మర్స్ కూడా వాళ్ళ పొలాల్లో తిరగడానికి కూడా ఇది కూడా యూస్ చేస్తున్నారు సార్ 4-wheel డ్రైవ్. అవును సార్. ఓకేనండి. సో ఎండ్ ఆఫ్ ద డే మన వెహికల్స్ అన్ని కూడా మూవింగ్ అనేది ప్రతి వేరియంట్ బాగానే వెళ్తుందా, లేదని అంటే ఎక్కువ శాతంలో ఒక వేరియంట్ వెళ్ళి, ఎందుకంటే మార్కెట్లో నేను చూస్తా ఉన్నాను మహేంద్రలో ఉన్న కమర్షియల్ వెహికల్స్ అన్ని కనబడుతూ ఉన్నాయి తప్పే తగల. సో అది ఎలా ఉందంటారు? మన మహేంద్రలో వచ్చేటప్పటికి అన్ని సమానంగా వెళ్తాయి సార్. కస్టమర్ చూస్ చేసుకుంటారు ఇక్కడికి వచ్చాక ఏ వెహికల్ బాగుంటుంది, ఏ వెహికల్ తీసుకోవాలని ఆయన చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఏ వెహికల్ అయినా సమానంగానే వాళ్ళ పర్పస్ని బట్టి చూస్ చేసుకుంటారు సార్. ఓకే, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మనకి మహేంద్రలో ఉన్నటువంటి కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్, అంటే లైట్ కమర్షియల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, స్మాల్ కమర్షియల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. 900 కేజీల పేలోడ్ దగ్గర నుంచి 2,000 కేజీల పేలోడ్ వరకు, అలాగే పాసింజర్ ప్లస్ కమర్షియల్ వెహికల్, వీటన్నిటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఒక్కొక్కటి అయితే వీడియో అప్లోడ్ చేద్దాం. ప్రెసెంట్ అయితే ప్రైస్ డీటెయిల్స్ అయితే చూసారు కదండి. మిగతా డీటెయిల్స్ గురించి అయితే షోరూమ్ తాల కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్ లో పిన్ చేస్తానండి. మన రాజమండ్రి బొమ్మూరు దగ్గర ఉన్నటువంటి పైనీర్ మహేంద్ర కమర్షియల్ వెహికల్ షోరూమ్ అయితే విజిట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియోస్ లైక్ చేయండి. నమస్కారం, థ్యాంక్ యూ.